మార్కెట్లోకి సరికొత్త ఏ మోడల్ అయితే వచ్చేసిందండి. 11 ల్యాబ్స్కి మించిన ఏ మోడల్ అని చెప్తున్నారు. మన టెక్స్ట్ ఇస్తే ఆడియో అనేది జనరేట్ చేస్తుంది, హ్యూమనిస్టిక్ ఆడియోస్ అనమాట. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు ఇచ్చిన టెక్స్ట్ని బట్టి దాంట్లో ఉన్న ఎమోషన్ అదే డిటెక్ట్ చేసుకుని దానికి తగ్గట్టుగా యాక్సెంట్ కూడా ఇస్తుంది అనమాట. అటువంటి ఏ మోడల్ ఏంటి, దాన్ని మీరు ఉచితంగా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. బిగినర్ కోర్స్ టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ టైమింగ్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. తాజాగా హ్యూమ్ కంపెనీ వాళ్ళు ఆక్టేవ్ అనే ఒక ఏ మోడల్ అయితే డెవలప్ చేశారు. దీన్ని ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే ఓమ్ని క్యాపబుల్ టెక్స్ట్ అండ్ వాయిస్ ఇంజిన్ అనమాట. సో నేను ఫస్ట్ మీకు కొన్ని శాంపుల్ ఆడియోస్ అయితే చూపిస్తాను. దాని తర్వాత మీరు ఆడియోస్ ఎలా జనరేట్ చేసుకోవచ్చో కూడా చెప్తాను. సో ఇప్పుడు ఇది ఒక జెంటిల్ థెరపిస్ట్ అనే ఒక ఆడియో నేను ప్లే చేస్తాను. ఇది ఒక కంటెంట్ ఇచ్చి ఇది జెంటిల్ గా ప్లే అవ్వాలని చెప్పిస్తే దానికి ఏమైనా ఆడియో వచ్చిందో చూద్దాం. Let's take a moment to explore those feelings together. కమాండింగ్ అథారిటీ ఎలా మాట్లాడతారో ఈ ఆడియో ఒకసారి విందాం. Stand down immediately. That is a direct order. అలానే ఒక న్యూజిలాండ్ వెల్నెస్ కోచ్ ఎలా మాట్లాడతారో ఒకసారి ఆడియో అయితే విందాం. Now focus on your breath. Notice the weight of your body, the gentle rise and fall of your chest. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఏ మోడల్ని ఉపయోగించి మీరు జస్ట్ ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఆ టెక్స్ట్కి ఎటువంటి ఆడియో కావాలంటే ఆ యాక్సెంట్ని కూడా ఆ టెక్స్ట్ని బట్టి ఇదే డిసైడ్ అయ్యి ఆ ఏ మోడల్ దానికి రిలేటెడ్ ఎమోషన్స్ని యాడ్ చేస్తూ మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అది కూడా ఒక డిఫరెంట్ వాయిస్తో జనరేట్ చేస్తుంది. అది కూడా హ్యూమన్ లైక్ ఆడియోస్ అయితే జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. లేదు మీకు పలానా టెక్స్ట్ ఇచ్చి మీకు ఈ టైప్ టోన్లో కావాలి, అది సార్కాస్టిక్గా కావాలా, లేకపోతే కొంచెం కమాండింగ్గా కావాలా, లేకపోతే స్కేరీగా కావాలా, మీరు ఆ ఇన్పుట్స్ ఇస్తే దానికి కావాల్సినట్టుగా మనకు ఆడియోస్ అయితే జనరేట్ అవుతుందని చెప్పారు. నేను ఫస్ట్ కొన్ని శాంపుల్ ఆడియోస్ చూపిస్తాను. దాని తర్వాత మీరు ఎలా లాగిన్ అయ్యి ఇటువంటి ఆడియోస్ని జనరేట్ చేసుకోవచ్చో కూడా చెప్తాను. సో ఫస్ట్ నేను ఇచ్చిన కంటెంట్ ఏంటంటే, ఓ టు బి ఏ క్లౌడ్ డిఫరింగ్ వితౌట్ ఏ కేర్ instead of stuck here watching everyone else have all the fun, it's not fair at all. నేను నర్వస్ లో అవుట్పుట్ ఏమని చెప్పి ఈ కంటెంట్ కి ఇస్తే మనకి ఏం ఆడియోస్ జనరేట్ చేస్తుందో చూద్దాం. Oh, to be a cloud drifting without a care instead of stuck here watching everyone else have all the fun, it's not fair. ఇది ఒక శాంపుల్ 1 ఆడియో. Oh, to be a cloud drifting without a care instead of stuck here watching everyone else have all the fun, it's not fair at all. అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇటువంటి ఆడియోస్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. మీరు hume.ai వెబ్సైట్లోకి వెళ్ళండి. పైన మీకు ఒక ఇండికేషన్ చూపిస్తుంది, అవైలబుల్ నవ్ ఆక్టేవ్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. సో మీరు దీనికి సంబంధించిన శాంపుల్స్ కావాలంటే ఇది చూడొచ్చు. మీరు ఇక్కడ స్టార్ట్ బిల్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు సైన్ అప్ అని అడుగుతుంది. మీరు గూగుల్ అకౌంట్తో కానీ లేకపోతే మీ యాపిల్ అకౌంట్తో కూడా డైరెక్ట్గా సైన్ అప్ అవ్వచ్చు, లేదంటే మీ ఈమెయిల్ ఐడితో పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. ప్రెజెంట్ వాయిస్ డిజైన్ అని ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా కొన్ని ఆడియోస్ ఉన్నాయి, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ప్లే గ్రౌండ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ ఆడియో అయితే ఇన్పుట్ గా ఉంటుంది. మీరు ఇచ్చిన టెక్స్ట్ ఇన్పుట్ కి ఈ పర్టికులర్ పర్సన్ ఆడియోతో మనకి అవుట్పుట్ ఆడియో జనరేట్ అవుతుంది. ఇప్పుడు చార్మింగ్ కౌగర్ల్, న్యూ ఏజ్, సర్ఫర్ డ్యూడ్, మెడివల్ ప్లాంట్ మ్యాన్, షాన్ స్మోట్, ఒకసారి ఆడియోస్ ప్లే చేస్తాను. ఇప్పుడు మీరు ఇచ్చిన టెక్స్ట్ అంతా కూడా ఇలాగ అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ టోన్ లో మనకు ఆడియో అవుట్పుట్ వస్తుంది. రెస్లింగ్ అనౌన్స్మెంట్ ఒకసారి చూద్దాం. Weighing in at 240 pounds, the master of disaster, the incredible, the one, the only, done the fuck. చూసారా, ఇది యాక్చువల్గా మన రెజ్లింగ్ ఆడేటప్పుడు అనౌన్స్మెంట్స్ ఇస్తారు కదా, ఇప్పుడు మీరు ఏ కంటెంట్ ఇచ్చినా ఇలాగే అవుట్పుట్ వస్తుంది. సరే ఇది సెలెక్ట్ చేస్తాను. నేను ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను జస్ట్ ఒక ఆటో జనరేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ కేస్ కంటెంట్ ఏమైనా దొరకకపోతే డైరెక్ట్ ఈ కంటెంట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను. ఈ టెక్స్ట్కి ఆడియో ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. On my right, Big Show, 200 pounds. On my left, John Cena, 150 pounds. The match will be so much intense. చూసారా, మనకి ఆల్మోస్ట్ ఒక అనౌన్స్మెంట్ లాగా ఆడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ మీరు డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి ఈ ఆడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను కొన్ని ప్రీ డిఫైన్డ్ ఆడియోస్ లాగా మన టెక్స్ట్ జనరేట్ అవ్వడం చూపించాను. ఇప్పుడు మనకి జస్ట్ ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ ఏ టోన్లో కావాలో అదే డిసైడ్ అవుతుంది. అది అలా కూడా చూపిస్తాను. సో ఇక్కడ వాయిస్ డిజైన్ మీదకి వెళ్ళాలి. మీరు వెళ్ళిన తర్వాత క్రియేట్ వాయిస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు టెక్స్ట్ ఏదైతే ఇవ్వాలనుకున్నారో టెక్స్ట్ ఇవ్వండి. నేను ఇచ్చిన టెక్స్ట్ ఏంటంటే ఒక పర్సన్కి శాలరీ ఇంక్రిమెంట్ వచ్చింది, చాలా ఆనందంగా ఉన్నారు. ఇది హ్యాపీ టోన్తో మనకి అవుట్పుట్ రావాలి. సో నేను టెక్స్ట్ ఇచ్చాను, బట్ ఇది ఏ టోనో నేను ఇక్కడ ఇవ్వట్లేదు. వాయిస్ ప్రాంప్ట్ ఏ టోన్లో అని చెప్పట్లేదు.
ఇప్పుడు నేను జనరేట్ స్క్రాంపుల్స్ అని క్రియేట్ చేయగానే మన ఇచ్చిన టెక్స్ట్ని బట్టి దాని ఎమోషన్ని గుర్తు పెట్టుకుని మనకి ఆడియోస్ జనరేట్ చేస్తుంది. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. జనరేట్ శాంపుల్ మీద క్లిక్ చేస్తున్నాను. Oh my god, I'm so happy I got promotion. My salary is $100,000. శాంపుల్ 1 చూసారా, అతను ఎక్సైటెడ్ ఆనందంగా అవుట్పుట్ ఇస్తున్నాడు. ఇంకోటి చూద్దాం. Oh my god, I'm so happy I got promotion. My salary is $100,000. సో మనం చెప్పకుండానే ఆ ఎమోషన్, హ్యాపీ ఎమోషన్తో ఆడియో అవుట్పుట్ వచ్చింది కదా. Oh my god, I'm so happy I got promotion. My salary is $100,000. సో ఇది ఒకలాగా చూసారా. ఇప్పుడు మనం ఎటువంటి ప్రాంప్ట్ ఎలాగ అవుట్పుట్, ఆ వచ్చే ఆడియో అవుట్పుట్ హ్యాపీయా లేకపోతే స్కేరీ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు మన ఇదే ప్రాంప్ట్కి ఇక్కడ వాయిస్ ప్రాంప్ట్ అని చెప్పి ఇక్కడ నర్వస్ కానీ లేకపోతే సార్కాస్టిక్ ఇలా ఇస్తే కనుక దానికి రిలేటెడ్గా మారిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం. నేను నర్వస్ అని ఇచ్చాను. ఇప్పుడు ఎలాగ ఆడియో మారిపోతుందో చూద్దాం. Oh my god, I'm so happy I got promotion. My salary is $100,000. Oh my god, I'm so happy I got promotion. My salary is $100,000. సో నర్వస్ కింద మార్పింది చూసారే. సేమ్ అదే టెక్స్ట్ బట్ నర్వస్ అని చెప్పేసరికి నర్వస్ రిలేటెడ్గా అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ట్రై చేద్దాం. ఐ ఫీల్ సో స్కేర్డ్ అట్ నైట్, ఐ హర్డ్ సమ్ సౌండ్స్, ఐ థాట్ ఇట్ వాజ్ ఎ గోస్ట్. ఇది కొంచెం భయపడుతున్నారు. ఇది మన ఇచ్చిన టెక్స్ట్. సో భయపడినట్టుగా అవుట్పుట్ వస్తుంది ఆడియోలో. చెక్ చేద్దాం. జనరేట్ శాంపుల్ మీద క్లిక్ చేస్తున్నాను. I feel so scared. At night I heard some sounds. I thought it was a ghost. I feel so scared. At night I heard some sounds. I thought it was a ghost. చూసారుగా, వాళ్ళు భయపడుతూ మనకి ఆ టోన్తో మనకి ఆడియో జనరేట్ అయింది. బట్ మనం ఎలాగ జనరేట్ అవ్వాలో అని చెప్పలేదు, కానీ ఆ కంటెంట్ తగ్గట్టుగా ఆడియో అయితే జనరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను తెలుగులో డేటా ఇస్తాను. మరి ఇక్కడ ఏ మోడల్ తెలుగులో కూడా జనరేట్ చేస్తుందో లేదో చెక్ చేసుకోవడం కోసం డేటా గురించి కొంచెం కంటెంట్ ఇచ్చాను. మరి అది అవుట్పుట్ ఇస్తుందో లేదో చూద్దాం. Data అనేది సమాచారంలో విషయాన్ని మరియు ప్రాసెసింగ్ కోసం మరియు ముఖ్యమైన సంపత్తి. సరికొత్త పరిజ్ఞానం ద్వారా తెలుగు భాషను అయితే సరిగ్గా ట్యూన్ చేసుకోవట్లేదండి. సో మీరు అందుకనే టెక్స్ట్ నేను తెలుగులో ఇస్తే మనకి ఆడియో సరిగ్గా అవుట్పుట్ ఇవ్వట్లేదు. అనేది సమాచారాన్ని సో జస్ట్ దానికి నచ్చిన యాక్సెంట్లో అయితే ఇచ్చేస్తుంది. సో తెలుగుని అయితే ట్యూన్ చేసిన మోడల్ అయితే కాదు. మీరు ఇచ్చిన ఇంగ్లీష్ టెక్స్ట్ మాత్రం దానికి ఎమోషనల్గా యాడ్ చేస్తూ మనకు ఆడియోస్ అయితే జనరేట్ చేస్తుంది. బట్ ఇంగ్లీష్ పరంగా అయితే బాగానే ఉందండి. ఆటోమేటిక్గా ఎమోషన్స్ని జనరేట్ చేసుకుంటూ మీరు ఇచ్చిన టెక్స్ట్ యొక్క సారాంశాన్ని గ్రహిస్తూ ఆడియో ఎమోషన్ ఇవ్వడం అంటే మంచి ఏ టూల్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఫ్రీ యూసేజ్ చూస్తే 10 నిమిషాల వరకు మాత్రం ఫ్రీగా అయితే యాక్సెస్ ఇస్తున్నారు. నెలకి అయితే $3 పే చేస్తే కనుక 30 నిమిషాల వరకు వీళ్ళు యాక్సెస్ ఇస్తున్నారు. అదే $10 పే చేస్తే కనుక 100 నిమిషాల వరకు యాక్సెస్ ఇస్తున్నారు. $50 అయితే 500 నిమిషాల వరకు యాక్సెస్ ఇస్తున్నారు. అంటే స్టార్టర్గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అంటే కొంచెం 100 మినిట్స్ అయినా వాడుతూ ఉంటారు. మీకు తక్కువ కంటెంట్ లెక్కేసుకుంటే ఒక 15 డేస్కి అలా అయినా కూడా యూట్యూబ్ వీడియోస్ పరంగా కొంచెం అప్ టు $10 అంటే మనకి ఒక $850 వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కనుక మీరు బేసిక్గా ట్రై చేయండి. నాకు నచ్చింది, నాకు ఆడియో అవుట్పుట్స్ వస్తున్నాయి కనుక మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓవరాల్గా ఆక్టేవ్ ఏ మోడల్ అయితే బాగానే ఉందండి. మనకు అవుట్పుట్ ఆడియోస్ అయితే బాగానే వస్తున్నాయి. ఇటువంటి లేటెస్ట్ ఏ కానీ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.